పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలయాపన చేశారు ఈ ప్రాంతానికి సాగునీరు విషయంలో. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు రివర్స్ పంపింగ్ అని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు చేశారు. కానీ 2400 కోట్ల రూపాయల ప్రాజెక్టులో పైపులు తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద పైపులు వేసి కమిషన్లకే కక్కుర్తి పడ్డారు. వాళ్ళకు ప్రజల బుద్ధి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గెలిచినోడు ఇప్పటికి ఉలుకు లేదు పలుకు లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటారు ఈ ప్రాంత సాగునీరు? ఎమ్మెల్యే గెలిచినందుకు, కాంగ్రెస్ కోటేసినందుకు ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, ఇలా డిమాండ్ చేస్తున్నాం. సాగునీరు విషయంలో వెంటనే మీరు బహిరంగ చర్చకు వచ్చినా సరే పనులు చాలు చేస్తే బీజేపీగా మేము అభినందిస్తాం, మిమ్మల్ని సన్మానం చేస్తాం. కానీ పనులు చాలు చేయకపోతే ఇదే రూరల్ ప్రజల తరఫున మిమ్మల్ని నిలదీస్తాం. అది సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం. సాగునీరు లేదు, దుబ్బ ప్రాంతం అంతా కూడా కెనాల్ కన్నా మీదున్న ప్రాంతం ఈ సిరికొండ మండలం. ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాలని వేలాది ఎకరాలు సాగునీరు లేక ఒకళ్ళు మా రైతన్నలు గలుబాట పడుతున్నారు. మా అక్క ఇళ్ళనేమో బీడీ ఉపాధి హామీ కూలీలు అవుతున్నారు. కాబట్టి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేను మరొక్కసారి భూపతి రెడ్డి గారికి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. గత ఎన్నికల్లో ఇదే సిరికొండ మండలంలో భూపతి రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. నువ్వు సాగునీరు తెస్తావా తేవా అని అడుగుతున్నాం. మేము సాగునీరు గురించి బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? అసలు మీ పాలసీ ఏంది? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తారని కాలయాపన చేసారో, కమిషన్ల కోసం కకృతి పడ్డారో, మీరు కూడా భూపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మరి సిరికొండ మండలానికి రూరల్కు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా లేదా? ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు? మరి అది ఎందుకు ఆగిపోయిందో తెలియదు. 18 నెలల నుంచి దాని మీద తట్టెడు మట్టి పడ్డది లేదు, ఏం చేసేది లేదు. దాని తర్వాత చాలా అయిన బ్రిడ్జులు కంప్లీట్ అవుతున్నాయి. మరి కమిషన్ల కోసమా, కకుర్తి పడుడా, దేనికో అర్థమవుతలేదు. ఇవాళ ఎమ్మెల్యే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు సిరికొండ మండలం అంటే నీకు అంత కక్ష? ఈ మండలం అత్యధికంగా ఓట్లేసినందుక నీకు? ఈ మండలంలో మీరు సాధించింది ఏంది? ఈ మండల అభివృద్ధికి మీరు చేసింది ఏంది? ఉన్నొక్క బ్రిడ్జు మంజూరు అయింది, పనులు చాలా అయినాయి. ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక్క పని చాలు కాలేదు, ఒక్క పని మంజూరు కాలేదు. పుట్టిగా ఇలా రేషన్ కార్డులు అవి పంచుకుని అందులో కూడా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం బియ్యమే. ఇది చేసేది ఏమీ లేదు. ఆ టీఆర్ఎస్ వాడు ఏదైనా కమిషన్లు కకృతి పడి ఆపిండేమో దానికి వీళ్ళు కమిషన్లు తీసుకొని మళ్ళీ వీళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గత 18 నెలల నుంచి సింగల్ ఎన్పి ఈ నిజామాబాద్ రూరల్కు తీసుకొచ్చింది లేదు. కాబట్టి గడికోల్ బ్రిడ్జ్ కానీ రోడ్లు చూస్తుంటే కామారెడ్డికి వచ్చినప్పుడు రోడ్లు చూసినా రెడ్డిపేట దాటిన దాకా ఒక రకంగా రోడ్డు ఉంటే రెడ్డిపేట దాటిన తర్వాత, రెడ్డిపేట తాండా దాటిన తర్వాత మన దిక్కు, మన జిల్లా దిక్కు వచ్చే రోడ్ అంతా కూడా చాలా మట్టుకు దెబ్బతిన్న పరిస్థితి వస్తుంది. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, ఎమ్మెల్యేగా గెలిచినోడివి ప్రజా సమస్యల మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం కాలయాపన. భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు వచ్చి గౌరవ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్యాకేజ్ 2021 ద్వారా సిరికొండ మండలానికి, మిగతా ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి మిగతా వాళ్ళు మంచిప్ప మాసాని నుంచి లిఫ్టు గడ్కోల్ దగ్గర పంప్ హౌస్ కట్టి మొత్తం సిరికొండ మండలం ప్రతి గ్రామానికి రూరల్లో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇవాళ 2 కూడా పడికేసినాయి. అప్పుడు 10 ఏళ్ళు గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ కానీ, అంతకుముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ, మళ్ళీ ఇప్పుడు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ సిరికొండకు సుక్క నీరిచ్చింది లేదు. మీకు ఆ టికెట్ ఇస్తాం, ఈ టికెట్ ఇస్తాం, సిద్ధాంతపరంగా పార్టీలో జాయిన్ కావాలి తప్ప బలవంతంగా కాదు. భూపతి రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, మీరు డాక్టర్ అయి ఉన్నారు, అంతకుముందు ఎమ్మెల్సీ చేసారు, అప్పుడు కొట్లాడుడే. ఇప్పుడేమో కనీసం కార్యాలయం కూడా పెట్టుకోలేదు. నీ కార్యాలయం ఏడుందో ప్రజలు వద్దామంటే కూడా తెలియదు. నీ ఇంటి మీద పోతే మీదికి రానియరు, కింద కూర్చుంటే ఓటు రాడు. రైతుల పరిస్థితి, మీ కార్యకర్తల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.
కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, గడ్కోల్ బ్రిడ్జ్ కానీ, ఇక్కడ ఉన్న సమస్యలు కానీ, అలాగే కొండాపూర్లో మొన్న వర్షాలు పడి విపరీత రాళ్ళ వర్షాలు పడి పంట నష్టపోయింది. ఆ ఏరియా అంతా కూడా వాల్గోటు, చిన్న వాల్గోటు, కొండాపూరు, అటు కొండూరు, మన వాడి, ఈ ఏరియా అంతా కూడా సీతాయిపేటు, మద్దుల తాండా ఏరియా అంతా కూడా రాళ్ళ వర్షం పడి విపరీతంగా పడింది. నేను అసెంబ్లీలో మాట్లాడిన 10,000 ఎకరం ఇప్పిస్తా అన్నాడు. పెదవాల్గోడు కానీ మిగతా ఏరియాలో రాళ్ళ వర్షాలు పడి నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద 20,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ లేదు. ఎంతమందికి వచ్చింది? ఏమొచ్చింది? ఏం తెచ్చినావు? రైతులు ఏ విధంగా ఆదుకుంటున్నావు? చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఏవైతే ఈ జిల్లా మండల సమస్యలు ఉన్నాయో అన్నిటిపై కూడా ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి.